హిమాయత్ నగర్ గౌడ బాల బాలికల వసతి గృహంలో అవకతవకలపై పలువురు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ గృహ నిర్వహణలో అవకతవకలకు పాల్పడడం సరికాదన్నారు. ఈ విషయమై వసతి గృహం అధ్యక్షుడు పల్లె లక్ష్మణరావు గౌడ్ మాట్లాడుతూ తన హయాంలో ఎటువంటి అవకతవకలు జరగలేదన్నారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందువల్ల ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరారు. కోరం గురించి 11 o'clock ఎగ్జాక్ట్లీ తయారు చేస్తే 11 o'clock కూడా కోరం రాలేదు. కరోనా ప్రాబ్లం గురించి చాలామంది ఇక్కడ మెంబర్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు మెంబర్సు. వాళ్ళు రానందువల్ల కోరం ఈజ్ ఇంపార్టెంట్. కోరం ఉంటేనే జనరల్ బాడీ ఎజెండా గిడ అంతా చెప్పగలుగుతాం. కోరం లేనిది మనం ఏం చెప్పగలుగుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేవిధంగా కోరం లేనందుకు పోస్ట్పోన్ చేసినాం. మళ్ళీ నెక్స్ట్ మంత్ పెడతాం. నెక్స్ట్ 15 days లోపల క్లియర్ నోటీస్ ఇవ్వాలి. వీళ్ళు జనరల్ బాడీ కావద్దనే కోర్టుకు పోయిన కొంతమంది ఓడిపోయిన వాళ్ళు. జనరల్ బాడీ పెట్టాలంటారు. జనరల్ బాడీ పెడితేనేమో కోర్టుకు పోయి కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసిండ్రు. కోర్టులో డిసిషన్ ఏమో ఇచ్చిండు, నాయ్ జనరల్ బాడీ పెట్టొచ్చు అని కోర్టు కూడా డిసిషన్ ఇచ్చింది. ఒకసారి జనరల్ బాడీ పెట్టాలంటే ఒకసారి వీళ్ళంతా ఒక స్కీమ్ వాట్సాప్ తయారు చేసేసి మొత్తం ఓడిపోయిన బ్యాచ్ మెంబర్ లేని వాళ్ళు డిపాజిట్ రాలే, వాళ్ళకి 500 వస్తే మాకు 1000 వచ్చినాయి. డబుల్ మెజార్టీతో గెలిచాం మేము. డిపాజిట్ రాకుండా పోయిన వాళ్ళు ఇవాళ మాట్లాడితే ఎట్లానండి? మాకు 3000 మంది జనం మాకు ఓటేసిండ్రు. మంచి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము. వంత వైట్ అమౌంట్ ఒక్క పైసా పోయిందంటే 1000 రూపాయలు. ఒక్క రూపాయి ఫరకుంటే మేము లైఫ్ మెంబర్షిప్ మేము వదిలేసుకొని పోతాం. ఒక్క రూపాయి ఏదన్నా మిస్ అంటే అంత వైట్ అమౌంట్ గవర్నమెంట్తో పర్చేజ్ చేసినాము. ఇంకేముందంటే ఇంకా ఇందండి బ్యాంక్ లోన్ తీసుకున్నాము. బ్యాంక్ లోన్ తీసుకొని కూడా కరెక్ట్ చేసినాము. ఇదంతా ఎందుకు వీళ్ళకు కలిసిమెలిసి ఉండాలి. అంత పెద్దలు ఉన్నారు. ఓడిపోయినా మాత్రం నెక్స్ట్ టైం ఛాన్స్ ఉంటుంది, గెలవండి. మేము చేసే కార్యక్రమం నడిపెట్లు ఎందుకు ఆపాలి మీరు? మా టర్మ్స్ ఉన్నప్పుడు టర్మ్ కమ్ చేసి ఎలక్షన్ పెడతాం. జనరల్ బాడీ మీటింగ్ జరిగింది, కానీ అది కోరం లేక మధ్యలోనే డిస్పాచ్ చేయడం జరిగింది. కానీ మా స్టూడెంట్స్కు ఈ జనరల్ బాడీ మీటింగ్కు ఎటువంటి సంబంధం లేదు. మా కొరకే చేస్తుర్రు. బట్ కానీ ఇప్పుడున్న కమిటీ, ఇప్పుడున్న సార్ వాళ్ళు, మా ప్రెసిడెంట్ సార్ కానీ, ఇంతకుముందు ఇప్పుడు మొన్నటి వరకు రిజైన్ ఇచ్చినని చెప్తున్నారు చక్రవర్తి గౌడ్ సార్ కానీ, వాళ్ళందరూ మాకు ఎంతో ప్రోత్సహించి లాస్ట్ ఇయర్ నేను ఇందులోనే ఉండి కోచింగ్ తీసుకున్నాను. నాకు 2 marksతో జాబ్ మిస్ అయింది. మళ్ళీ యథావిధిగా నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నా. ఇందులోనే ఆర్థికంగా కానీ అన్నిటికీ కానీ నాకు హెల్ప్ చేస్తున్నారు. అదేవిధంగా మాకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇప్పుడు కోవిడ్ రూల్స్ ఉన్నాయి. రూమ్కు ఇంతకుముందు 4 ఉంటుంటివి, ఇప్పుడు 2 రోజు వాషింగ్, రోజు ఉడ్చుకం అవన్నీ చేస్తుర్రు. అంటే మొన్నటి వరకు లేకుండే, అంటే కోవిడ్ హాస్టల్ బంద్ ఉన్నప్పుడు లేకుండే, హాస్టల్ ఓపెన్ అయిన తర్వాత యథావిధిగా అన్నీ చేస్తుర్రు. బట్ మాకైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ కమిటీ కూడా మాకు తెలియదు. ఇప్పుడున్న ప్రజెంట్ సార్ వాళ్ళు మాకు తెలిసింది ఒక 10 మంది ఉన్నారు అంతే. లక్ష్మణ్ సార్, చక్రవర్తి సార్, రవీందర్ సార్, అట్లా కొంతమంది సార్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాకు ఎంతో హెల్ప్ చేసుకుంటూ, ఒకవేళ ఆర్థికంగా మేము సార్ డబ్బులు లేవు ఖర్చుల కంటే కూడా మా చేతికి డబ్బులు ఇచ్చుకుంటూ, ఫ్రీ షిప్లు ఇచ్చుకుంటూ ఇవన్నీ చేస్తున్నారు. దీనికి మేము ఎంతో రుణపడి ఉంటాం. బట్ ఇంకొకటి ఏంటంటే చక్రవర్తి గౌడ్ సార్, రవీందర్ సార్ అనే మాకు ఉన్నారు సార్, వాళ్ళు రిజైన్ చేశారన్న ఒకటి సమాచారం ఉంది. వాళ్ళ రిజైన్ ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడున్న కమిటీ ఎవ్రీ డే కంపల్సరీ ఒకసారి మాత్రం వాళ్ళ ఎంతో అర్జెంట్ ఉన్న పనులను కూడా అన్ని పక్కన పెట్టి
ఏది అడిగితే అది కాదనకుండా మాకు ఇస్తున్నారు. ఇప్పుడు మాకు ఇక్కడ మనకు షటిల్ కోర్ట్ కావాలంటే 30,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి మాకు షటిల్ కోర్ట్ ఏర్పాటు చేశారు. రోజు ఉదయం ఈవినింగ్ మేము ఇక్కడనే, అంటే ఇంతకుముందు బయటికి వెళ్ళి చేసుకుంటుంటే ఆ కరోనా ఉంది అవన్నీ ఉన్నాయని చెప్పి మాకు ఇక్కడనే 30,000 రూపీస్ పెట్టి గ్రౌండ్ అన్నీ చేయించారు. మాకు ఏదైనా సరే అన్నిటికీ సపోర్టబుల్గా ఉంటున్నారు ఇప్పుడు మాకున్న స్వారాలు. కానీ మేము అనుకున్నది ఒకటే, మాకు నిరాశించేది ఒకటి ఏంటంటే ఇప్పుడు చక్రవర్తి గారు సార్, రవీందర్ సార్ ఇద్దరు వాళ్ళు వెళ్ళడం వల్ల మాకు ఇబ్బంది ఉంది. కానీ వాళ్ళ యొక్క రాజీనామాను మాకు తెలిసినంత వరకు యాక్సెప్ట్ చేయలేదని అంటున్నారు. కానీ యాక్సెప్ట్ చేయకుండా ఉండాలని చెప్పి మేము సార్ వాళ్ళని మరీ కోరుకుంటున్నాం. ఎందుకంటే సార్ వాళ్ళకు సపోర్టు, అందరికీ సపోర్టు ఉంటారు వాళ్ళు మా స్టూడెంట్స్ అందరూ ఉంటారు కాబట్టి. ఇప్పుడు లక్ష్మణ్ సార్ మాట్లాడినట్టు లక్ష్మణ్ సార్ చెప్పింది కరెక్టే, కానీ అందులో ఏం జరిగింది ఏం జరగలేని సంగతి మాకు స్టూడెంట్స్ కాబట్టి మాకు తెలియదు. ఎందుకంటే ఉప్పల్ బాగాయత్లో యాక్షన్లో పాల్గొన్నప్పుడు నేను కూడా ఉన్నాను అక్కడ. కరెక్ట్ రూల్స్కి వ్యతిరేకంగా లేకుండా గవర్నమెంట్ రూల్స్లో కంపల్సరీగా యాక్షన్ చేసినాం. కావాలంటే వితిన్ ప్రూఫ్ మా సార్ వాళ్ళతో ఉన్నాయి, చూసుకోండి. దాన్ని కూడా నేను కంపల్సరీ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద హాస్టల్ని మెయింటైన్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అదేవిధంగా ఇప్పుడు ఉప్పల్ బాగాయత్లో గజం 64,000 రూపాయలు పెట్టి తీసుకున్నారు ఆ రోజు సార్ వాళ్ళు. నేనున్నాను ఆ రోజు, ప్రత్యేక సాక్షి నేనున్నాను. ఇది ఒకటి మీకు చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న కమిటీలో ఎంతమంది ఉంటారు, సభ్యులు ఎంతమంది ఉంటారు కూడా మాకు క్లారిటీగా తెలియదు. ఎందుకంటే మేము యాజ్ ఫర్ స్టూడెంట్స్ మాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ అని మేము ఈరోజు వెళ్ళినామంటే వితిన్ 3 డేస్లో ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది సార్, మాకు ఇట్లా ఊడ్చట్లేదు సార్ అంటే ఎమ్మడే వాళ్ళని పిలిపించి ఏందమ్మా ఆ రూమ్లు ఊడట్లేదంట అని చెప్పి ఎమ్మడే చేస్తున్నారు. ఇది ఒకటి మీరు ఈ కమిటీ యొక్క మాకు గొప్పతనం. ఈ కమిటీని ఎప్పుడు మేము మర్చిపోలేము. ఎందుకంటే గవర్నమెంట్ విషయంలో ఇంతకుముందు గౌడ్ హాస్టల్లో గవర్నమెంట్ జాబ్ వాళ్ళకు అడ్మిషన్లు ఇచ్చేది కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రత్యేకించి ఒక కోటా కలిగించి గవర్నమెంట్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇంత పర్సెంటేజ్ అని చెప్పి ఇంత పర్సెంటేజ్ పెట్టి ఒక 50 నుంచి 60 మందికి అడ్మిషన్లు ఇచ్చి వాళ్ళు చదవట్లేరా. ప్రజెంట్ ఇక్కడ ఉన్నదే మాకు స్టేడియాలు కూడా ఇక్కడనే ఏర్పాటు చేసిండ్రు. ఇంతకుముందు పైన ఉండే అదంతా కరెక్ట్గా లేదని చెప్పి ఇక్కడ సార్ వాళ్ళ కమిటీ మీటింగ్ జరిగే హాలు మాకు స్టేడియాలకు ఇచ్చిర్రు. ఇప్పుడు పైన సోలార్ సిస్టము ఒకటి ఏర్పాటు చేసిన సార్ వాళ్ళు. అక్కడ లైబ్రరీ కోసం అని చెప్పి ఆల్రెడీ అది కూడా జరుగుతుంది, అది కూడా ప్రాసెస్లో ఉంది. అంటే మేము అడిగాం సార్ మాకు చదువుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ అంటే చేస్తామమ్మా కంపల్సరీ అన్నారు. అదేవిధంగా ఫిజికల్గా అన్నిటికీ సౌకర్యంగా ఉంది. బట్ ఏంటంటే హైదరాబాద్ నడి ఒడ్డున ఉంది గౌడ హాస్టల్. హైదరాబాద్ నడి ఒడ్డున మా గౌడ పుట్టడం మా అదృష్టం అనాలనో లేకపోతే ఏదో లేదు, కానీ హైదరాబాద్ నడి ఒడ్డున గౌడ హాస్టల్ ఉంది. ఈ గౌడ హాస్టల్లో ఇక్కడ మాకు 3,200 రూపీస్కు మాకు ప్రజెంట్ ఇప్పుడు అన్ని వసూలు దొరుకుతున్నాయి. బయట హాస్టల్కి వెళ్తే 6,000 రూపీస్ ఉంది ఇప్పుడు. అది మళ్ళీ రూమ్కు 5 మందిని వస్తారు. ఈ కోవిడ్ రూల్స్ ప్రకారం మాకు ఇంకా 2 ఉన్నారు. ఇంతకుముందు 4 మెంబర్స్ ఉంటాయి. యాక్చువల్గా ఆ రూమ్లో 6 మెంబర్స్ ఉండొచ్చు, కానీ అప్పుడు 4 మెంబర్స్ ఉంటుంది, ఇప్పుడు 2 మెంబర్స్ ఉంటాం. రూమ్కు 2 మెంబర్స్ ఉంటుంది. అంటే ఒక్కొక్క రూమ్లో 3 కూడా ఉంటుంది. అంటే పెద్ద రూమ్ ఉండదు, 3 ఉంటాము. కొంచెం చిన్న ఉన్న రూమ్ 2 మెంబర్స్ ఉంది. కోవిడ్ రూల్స్ పాటిస్తూ అడ్మిషన్స్ అన్నీ జరిగినాయి. ఇది ఒకటి మీకు తెలియజేయాలనుకుంటున్నాను.